ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు ప్రణయ్ సీటెడ్ క్లాసెస్. ఓకే, మన లాస్ట్ సెక్షన్లో ఏం డిస్కషన్ చేసుకున్నామండి? సీటెడ్ అంటే ఏంటో డిస్కషన్ చేసుకున్నాం, దాంతో పాటుగా సిడిపి సిలబస్ డిస్కషన్ చేసుకున్నాం కానీ. ఓకే, ఇప్పుడు ఆ సిడిపి సిలబస్ డిస్కషన్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క టాపిక్ వైజ్ చూసుకుంటూ వద్దాం. ఓకేనా అండి? ఒక్కొక్క టాపిక్లో ఏమేమి ఉన్నాయి, దాని సబ్ టాపిక్స్ ఏమి ఉన్నాయి, దాన్ని ఇన్ డీటెయిల్గా స్టడీ చేసుకుంటూ వద్దాం. ఓకేనా అండి? ఒక స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది మన సిడిపిలోది పార్ట్ ఏ ఉంటుంది చూసారా? మనం 3 పార్ట్స్ అని చెప్పారు, గుర్తుందా సిలబస్ లో? దానిలో ఫస్ట్ పార్ట్ లో చైల్డ్ డెవలప్మెంట్ లో ఫస్ట్ టాపిక్ అన్నమాట. ఓకేనండి? ఫస్ట్ టాపిక్ ఏంటిదండి? కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. ఓకేనా అండి? దీనిలో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, చూద్దాం. ఓకేనా? సబ్ టాపిక్స్ ఏమున్నాయండి? ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, లెర్నింగ్, రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఓకేనా అండి? మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే 2 సెషన్ లాగా డివైడ్ చేసుకుందామండి. ఓకే, ఫస్ట్ సెషన్ లో ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డెవలప్మెంట్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇంకో సెషన్ లో టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, లెర్నింగ్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ లెర్నింగ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా అండి? అంటే ఫస్ట్ సెషన్ లో వీటి గురించి డిస్కషన్ చేద్దాం, సెకండ్ సెషన్ లో ఈ లాస్ట్ 3 గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా మన సెషన్? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇంట్రొడక్షన్. వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేషన్ సైకాలజీ? ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ హౌ పీపుల్ లెర్న్ అండ్ రిటర్న్ ఇన్ఫర్మేషన్. అంటే పీపుల్ ఎలా నేర్చుకుంటారు, దాంతో పాటు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా గుర్తుంచుకుంటారో, దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తారని చెప్పేసి అని ఉంటుందండి. అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఇట్ స్టడీ ఆఫ్ హౌ పీపుల్ లెర్న్ అండ్ రిటైన్ ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి? ఇది అర్థమైంది కదా? యాక్చువల్లీ దీని వల్ల అంటే ఎక్కువ ఫోకస్ చేసింది ఎక్కడో తెలుసా అండి? మెయిన్లీ ఫోకస్ ఎక్కడంటే ఎర్లీ చైల్డ్హుడ్ లో, దాంతో పాటుగా అడోలసెన్స్ లో ఎక్కువ ఫోకస్ ఉంటుందండి. అంటే వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని ఎక్కువ స్టడీ చేస్తారు అన్నమాట. ఏంటిది? ఎడ్యుకేషన్ సైకాలజీ. ఓకేనా అండి? ఓకే, దీనివల్ల ఉపయోగం ఏంటిది? యాక్చువల్గా దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే ఎడ్యుకేషన్ సైకాలజీ దానివల్ల టీచర్స్కి ఏం హెల్ప్ అవుతుంది అంటే పిల్లవాడి గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ మీద ఒక మన గ్రిప్ వస్తుంది. ఓకేనా? దాని అకార్డింగ్ మన టీచింగ్ మెథడ్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా అండి? దీని గురించి ఇది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. గ్రోత్ గురించి చూద్దాం. ఓకే, గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ యాక్చువల్ ఏంటంటే గ్రోత్ అనేది ఇట్స్ ఎ క్వాంటిటేటివ్ చేంజ్. ఓకేనా? క్వాంటిటేటివ్ చేంజెస్. క్వాంటిటేటివ్ అంటే ఏంటిదండి? విచ్ కెన్ బి మెజరబుల్. ఓకేనా? అంటే ఏదైతే కొలవదగ్గది ఉంటుందో దాన్ని క్వాంటిటేటివ్ లో కొలుస్తారన్నమాట. క్వాంటిటేటివ్ అనే పదం యూజ్ చేస్తారన్నమాట అండి. ఓకేనా? ఓకే, చూద్దాం పాయింట్స్ చూద్దాం. గ్రోత్ లో పాయింట్స్ చూద్దాం. ఫిజికల్ చేంజెస్ ఇన్ ద ఆర్గానిజం ఇస్ కాల్డ్ యాజ్ గ్రోత్. అంటే ఏంటిదండి? మన హైట్ కావచ్చు, మన వెయిట్ కావచ్చు, ఇది దేని కింద కన్సిడర్ చేస్తారండి? గ్రోత్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట. ఓకేనా? ఏంటండి? హైట్ కావచ్చు, లేకపోతే వెయిట్ కావచ్చు. ఓకేనా? ఇవి దేని కింద కన్సిడర్ చేస్తున్నామండి? గ్రోత్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, యాజ్ యూజువల్ మనం ఏమని చెప్పుకున్నాం? క్వాంటిటేటివ్ అని చెప్పుకున్నాం కదండి. ఎందుకు క్వాంటిటేటివ్ చెప్పుకున్నాం అంటే హైట్ మెజర్ చేయవచ్చు, వెయిట్ ని కూడా మెజర్ చేయవచ్చు. అవునా? అందుకే దీని ఏమనుకున్నాం? క్వాంటిటేటివ్ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే విజిబుల్ మేనర్ అంటే మనకు కనిపిస్తుంది అన్నమాట ఆ చేంజెస్. ఓకే, ఇప్పుడు పిల్లవాడిని చూడండి, గ్రాడ్యువల్ గ్రోత్ అవుతుంటే మీకు విజిబుల్ కనిపించదా ఎట్లా గ్రోత్ అవుతుంది అనేసి అని? అందుకే విజిబుల్ మేనర్ అన్నారు అన్నమాట గ్రోత్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ చేంజ్ అండ్ నాట్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, స్టార్టింగ్ చైల్డ్ నుంచి ఏమొస్తాడండి? యంగ్ ఏజ్కి వస్తాడు, యంగ్ వచ్చిన తర్వాత మిడిల్ ఏజ్కి వస్తాడు, మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్కి వస్తాడు. అవునా కదా? దీన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి వస్తారా? ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ మళ్ళీ చైల్డ్ ఏజ్ రాగలుగుతాడా? రాలేడు. ఒకసారి గ్రోత్ అయినాం అనుకోండి, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అన్నమాట. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అంటే నాట్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. అవును కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హైట్ తీసుకున్నాం. మన హైట్ అప్రాక్స్ ఎప్పటి వరకు గ్రోత్ అవుతుందండి? మన మ్యాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పటి వరకు వస్తుంది? అప్ టు 21 years అంటారు కదా. అవునా కదా? అప్ టు 21 years వరకు మన హైట్ గ్రోత్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
దాని తర్వాత మన గ్రోత్ ఉంటుందా? హ్యూమన్ బాడీలో ఉండదు. ఓకేనా? అందుకే నేను ఏమన్నారు, నాట్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పారు అన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూద్దాం. కాంజెంటైల్ ట్రైట్ కమ్స్ ఫ్రమ్ హెరిడిటీ. కాంజెంటైల్ ట్రైట్ అంటే పుట్టుకతో వచ్చేది అన్నమాట. ఓకేనా? గ్రోత్ ఏంటిదండి? పుట్టుకతో వచ్చేది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనం ఉన్నాం అనుకోండి, ఏమంటారు మమ్మీ చూసి ఏమంటది, అరే నువ్వు మన మామలా పోలికలు వచ్చినారా నీకు, లేకపోతే మన తాత పోలికలు వచ్చినారా నీకు, మన తాత హైట్ వచ్చిందిరా నీకు, మన తాత ఫేస్ కట్ వచ్చిందిరా నీకు, లేకపోతే మన మామ బిఎడ్ వచ్చిందిరా నీకు, అట్లా అంటారు చూసారా? అంటే ముందే డిసైడ్ అయి వస్తుంది అన్నమాట. అంటే ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ హెరిడిటీ. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామండి. గ్రోత్ ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ 2 టైప్ ఉంటుంది అన్నమాట. ఇంటర్నల్ గ్రోత్, ఓకే. నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ గ్రోత్. ఇంటర్నల్ గ్రోత్ అంటే ఏంటిది అంటే ఆర్గాన్స్ పెరగడం అన్నమాట అండి. ఓకే, మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ఉంటాయి చూసారా, వాటి గ్రోత్ ఏమంటారు? ఇంటర్నల్ గ్రోత్ అని అంటారు అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే బాడీ అవుట్ సైడ్ అనమాట. మన హ్యాండ్స్ కావచ్చు, మన లెగ్స్ కావచ్చు, ఓకేనా, మన బాడీ కావచ్చు, గ్రోత్ అవుతుంది చూసారా, దాన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ గ్రోత్ అని అంటారు అనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. 1/weight ఆఫ్ ఎ బ్రెయిన్ ఆఫ్ అడల్ట్ ఈక్వల్ టు చైల్డ్ బ్రెయిన్ వెయిట్. అంటే సగటున ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అతని బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందండి? 1350 ఉంటుంది కదండి. ఓకేనా? దీంట్లో 1/4 వెయిట్ ఎవరికి ఉంటుంది అని చెప్పాడు? చైల్డ్ బ్రెయిన్ వెయిట్ ఉంటుంది అనమాట. అంటే పిల్లవాడి ఉంటాడు చూసారా, పుట్టిన పిల్లవాడి బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందండి? మన దాంట్లో 1/4 ఉంటుంది అన్నమాట. 1/4 అంటే ఏంటిదండి? అప్రాక్స్ 400 grams వరకు వెయిట్ ఉంటుంది అన్నమాట చిల్డ్రన్ బ్రెయిన్. ఓకేనా అండి? ఓకే, ఇది ఏంటిదండి? మన అడల్ట్ వాళ్ళకి అన్నమాట 1350 grams వెయిట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా అండి? ఇది ఎవరికి? 400 grams వరకు, పుట్టిన పిల్లవాడికి 400 grams ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఓకే, కొన్ని పిక్చర్స్ ఇచ్చామండి, దీన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంకా విజువలైజ్ ఎక్కువ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, చూద్దాం. ఈ 3 వర్డ్స్ గుర్తుంచుకోండి: మెజరబుల్, హెరిడిటరీ అండ్ క్వాంటిటేటివ్. ఓకేనా అండి? ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ మెజరబుల్ అంటే చూద్దాం. మన హైట్ ని మెజర్ చేయగలుగుతాం కదా అండి. ఓకేనా? హైట్ ని మెజర్ చేయగలుగుతున్నాం కదా. చూడండి ఇక్కడ హైట్ ని మెజర్ చేస్తున్నాడు కదా. అంటే ఏంటి? ఇట్స్ ఎ మెజరబుల్ వన్ అన్నమాట. గ్రోత్ అంటే ఏంటంటే గ్రోత్ అంటే ఏంటండి? ఇట్స్ ఎ మెజరబుల్ వన్. నెక్స్ట్ వన్ ఏంటండి? హెరిడిటరీ అంటే చెప్పని చూసారా, అంటే త్రూ మన యాన్సిస్టర్స్ నుంచి వస్తుంది అన్నమాట. యాన్సిస్టర్స్ నుంచి వస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వాంటిటేటివ్ అంటే ఏమని చెప్పామండి? క్వాంటిటేటివ్ అంటే మెజరబుల్ అన్నమాట. సేమ్ టు సేమ్ వర్డ్, కానీ జస్ట్ అది పలికే విధానం చేంజ్ ఉంటుంది అంతే. ఓకేనా? మోస్ట్లీ సేమ్ టు సేమ్ వర్డ్స్ అన్నమాట. ఓకేనా? ఈ వర్డ్స్ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ గ్రోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అని చెప్పుకున్నాం కదండి. ఇంటర్నల్ అంటే ఏంటిదండి? ఇంటర్నల్ అంటే ఏంటిది? బ్రెయిన్ గ్రోత్ రావడం కావచ్చు, లేకుంటే లంగ్స్ గ్రోత్ కావడం కావచ్చు, హార్ట్ గ్రోత్, లివర్, స్టమక్, కిడ్నీ, ఇంటెస్టైన్, ఇవి ఇన్నర్ లోపల ఉన్న గ్రోత్. అంటే ఇన్నర్ లో ఉంటాయి చూసారా, మన బాడీ ఇన్నర్ లో ఉంటాయి చూసారా, వాటిని గ్రోత్ కావడం అన్నమాట. అవి గ్రోత్ కావడం అన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం ఎక్స్టర్నల్ గ్రోత్. ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే ఏంటిదండి? హెడ్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, నోస్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఆర్మ్స్ కావచ్చు. ఓకే, ఇవి గ్రోత్ కావడం అంటే బయట కనిపిస్తున్నాయి కదండి, అందుకని దాన్ని ఏమని చెప్పాము మనం? ఎక్స్టర్నల్ గ్రోత్. ఓకే, ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఒక ఎంసీక్యూ ఉందండి, ఎంసీక్యూ చూద్దాం. ఓకే, ఒబిసిటీ కాసెస్. ఒబిసిటీ అంటే ఐడియా ఉంది కదా, ఓవర్ వెయిట్ కావడం అన్నట్టు. ఒబిసిటీ అంటే ఏంటిదండి? ఓవర్ వెయిట్ కావడం. దీని యాక్చువల్ ఆన్సర్ ఏమవుతుందండి? దీన్ని చూద్దాం చూడండి. ఫస్ట్ ఏంటిది? ఓవర్ లెర్నింగ్ కాదు. ఓవర్ డెవలప్మెంటా? కాదు. ఓవర్ గ్రోతా? అఫ్ కోర్స్ ఓవర్ గ్రోత్ వల్లనే కదండి ఒబిసిటీ వచ్చేది, అవునా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ బిలాంగ్స్ టు గ్రోత్. నాట్ బిలాంగ్స్ టు గ్రోత్ అన్నాడండి. ఫస్ట్ నాట్ బిలాంగ్స్ టు గ్రోత్ అంటే ఏవైతే గ్రోత్ రిలేటెడ్ కానివో చూద్దాం. ఫస్ట్ గ్రోత్ రిలేటెడ్ ఏంటంటే చూద్దాం ఒకసారి. గ్రోత్ రిలేటెడ్ కిందకి వెళ్ళి చూద్దాం. చూడండి, గ్రోత్ రిలేటెడ్ హెరిడిటీ ఏంటిది? గ్రోత్ రిలేటెడే కదా, అవును. మెజర్మెంట్ ఏంటిది? గ్రోత్ రిలేటెడే కదా, అవును. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అని చెప్పిండు, అవునా?
క్వాంటిటేటివ్ కూడా ఏంటిది, గ్రోత్ ఒక రిలేటెడ్ అన్నమాట. ఓకే డన్. ఓకే క్వాలిటేటివ్ గ్రోత్ రిలేటెడా కాదు. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అండి, నాట్ బిలాంగ్స్ టు గ్రోత్ అని చెప్పాడు. అంటే ఆన్సర్ ఏమవుతుంది, క్వాలిటేటివ్. ఓకే అండి. ఓకే నెక్స్ట్ టాపిక్ వద్దాం. ఓకే నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటండి, మెచ్యూరిటీ. ఓకే మెచ్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. మెచ్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే మెచ్యూరిటీ అంటే ఏంటండి, అన్ఫోల్డింగ్ ఇన్నెట్ ఎబిలిటీ. ఓకే అన్ఫోల్డింగ్ ఇన్నెట్ ఎబిలిటీ అంటే ఒక ఎబిలిటీ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ అవర్ ఇన్సైడ్ అన్నమాట. అది ముందే మన బాడీలో ఇన్బిల్ట్ అయి ఉంటుంది అన్నమాట. వెన్ టైమ్ కమ్స్ దట్ టైం ఏమవుతుందండి, అది బయటకు వస్తుంది అన్నమాట. ఆ డెవలప్మెంట్ అనేది ఆ స్టేజ్, ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క లాగా మనం డెవలప్ అవ్వకుండా వస్తాం అనమాట. ఓకేనా అండి. ఒకసారి చూద్దాం, కింద చూద్దాం ఒకసారి. ఇది ఏంటిదంటే హైలీ రిలేటెడ్ టు హెరిడిటీ అండి, మర్చిపోకండి. హైలీ రిలేటెడ్ టు హెరిడిటీ అంటే మన వారసత్వంగా ఇది వస్తుంది అనమాట అండి. ఏంటిది మెచ్యూరిటీ అనేది. ఓకే ఒక 3 వర్డ్స్ చూడండి ఇవి. మెచ్యూరిటీ అంటే ఏంటిది, బయాలజికల్లీ, సీక్వెన్షియల్లీ, ప్రోగ్రెసివ్లీ. ఓకేనా, ఒక సింపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ పుట్టంగానే ఏం చేస్తాడు, జస్ట్ అట్లా మూవ్ చేస్తాడు అంతే, ఎక్కువ ఏడుస్తాడు. దాని తర్వాత గ్రాడ్యువల్ ఏమైతుందంటే అటు ఇటు బొరడం నేర్చుకుంటాడు, అవునా. దాని తర్వాత ఏం చేస్తాడండి, ఇట్లా పాకడం నేర్చుకుంటాడు. పాకడం తర్వాత ఏం చేస్తాడు, నిలబడడం నేర్చుకుంటాడు. ఒక్కొక్క స్టేజ్లో చూడండి. దాని తర్వాత ఏం చేస్తాడు, నడవడం నేర్చుకుంటాడు, అవునా కదా. అంటే ఒక సీక్వెన్స్గా లేదండి, ఒక సీక్వెన్స్గా లేదు. ఫస్ట్ ఏం చేస్తాడు ఓకే ఒక సీక్వెన్స్ లేదండి ఇది. ఓకే దాని తర్వాత చూడండి, ప్రోగ్రెసివ్లీ మ్యాటర్ అంటే ఒక తర్వాత ఒకటి ఒక మెట్టు లాగా లేదు, ప్రాపర్ ఒక సీక్వెన్స్ లాగా లేదు, అని ఒక ప్రోగ్రెసివ్ లాగా లేదు, పోతున్న నేర్చుకోవడం లాగా అట్లా అన్నమాట. ఇంకోటి చూద్దాం. ఇక నెక్స్ట్ ఏంటంటే నాట్ అక్వైర్డ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. ఇది మర్చిపోకండి, మెచ్యూరిటీ ఎప్పుడు కూడా బయట ఉన్న వాతావరణం నుంచి రాదండి. ఈ మెచ్యూరిటీ అనేది ఎన్విరాన్మెంట్ నుంచి రాదండి, ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ ఇన్సైడ్ అన్నమాట. ఓకేనా అండి. ఒక సింపుల్గా చెప్తే చూడండి, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, 5th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, 5th క్లాస్ పిల్లవాడికి 10th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చి చేయమంటే చేస్తాడా, చేయలేడు. కానీ 5th క్లాస్ మ్యాథ్స్ ఇస్తే చేయగలుగుతాడు. అంటే అతని మెచ్యూరిటీ 5th క్లాస్ వరకే ఉంది అన్నమాట. ఓకేనా అండి. ఇప్పుడు చూద్దాం ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి. ఏ చైల్డ్ 5 years of age కెనాట్ పర్ఫార్మ్ టాస్క్ ఫర్ హూమ్ హీ ఈస్ నాట్ మెచ్యూర్ ఫిజికల్లీ. అంటే ఇంకో ఎగ్జాంపుల్ అండి, ఒక 18 years old పిల్లవాడిని పోయి బస్సును మోయరంటే మోయగలుగుతాడు. ఓకే ఎందుకంటే ఈస్ ఫిజికల్లీ మెచ్యూర్డ్ అన్నమాట. అదే ఒక 5 years పిల్లవాడిని తీసుకెళ్ళి అరే ఆ బస్సును మోయంటే మోయగలుగుతాడా, నో, ఈజ్ అన్ఫిట్. ఐ మీన్ ఏంటిదంటే ఫిజికల్ మెచ్యూర్ కాలే అతను. ఓకేనా అండి. అట్లా అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఏజ్ లో మన మెచ్యూరిటీ బయటకు వస్తారన్నమాట. ఓకేనా, ఒక్కొక్క స్టేజ్ లో పెరుక్కుంటూ వెళ్తుంది అనమాట. ఓకే 2 years ఏంటిదండి, మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. 5 years ఏమైతుంది, రైటింగ్ నేర్చుకుంటాడు. 10 years ఏం చేస్తాడు, పర్ఫెక్ట్ డయాగ్రామ్స్ చేస్తాడు. అట్లా ఒక్కొక్క స్టేజ్ లో గ్రాడ్యువల్ గా మన మెచ్యూరిటీ అనేది పెరుగుకుంటూ వస్తుంది అనమాట. ఓకేనా అండి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫార్ములా చూడండి, బయాలజికల్ గ్రోత్ ప్లస్ డెవలప్మెంట్ ఈక్వల్ టు మెచ్యూరిటీ అనమాట అండి. ఏంటంటే బయాలజికల్ గ్రోత్ ఉండాలి, దాంతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఓకే అప్పుడైతే దాన్ని మెచ్యూరిటీ అని అంటారు అన్నమాట, మెచ్యూరేషన్ అంటారు అన్నమాట. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. మెచ్యూరేషన్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మెచ్యూరేషన్ అన్నమాట అండి. ఓకేనా, ఇక్కడ ఏ స్టేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే ప్యూబర్టీ స్టేజ్ లో స్టార్ట్ అవుతుందండి. ప్యూబర్టీ స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే దీని ప్యూబర్టీ స్టేజ్ ఏంటిదండి, 10 years to 13 or 14 years అన్నమాట. ఓకేనా అండి. ఆ స్టేజ్ లో ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఏంటిది, మేల్లో ఉంటుంది ఈ మెచ్యూరిటీ, అండ్ ఫీమేల్ లో కూడా ఉంటుందండి. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎలాంటి మెచ్యూరిటీ ఉంటుందో. ఓకే దీంట్లో ఏందనుకో, మేల్లో ఏందనుకో పింపుల్స్ కనబడడం కావచ్చు, లేకపోతే ఫేషియల్ హెయిర్ అంటే బియర్డ్ రావడం కావచ్చు, లేకపోతే వాయిస్ చేంజ్ కావడం. నెక్స్ట్ ఏంటిది, చెస్ట్ పెరగడం, మూడ్ స్వింగ్స్ కావడం, జెనిటల్ గ్రోత్ కావడం. ఓకేనా అండి. నెక్స్ట్ ఫీమేల్ లో తీసుకున్నాం అనుకోండి, బ్రెస్ట్ గ్రోత్ కావడం, దాంతో పాటుగా బాడీ గ్రోత్ కావడం, ఇంకేమోనండి పీరియడ్ స్టార్ట్ కావడం, అండర్ ఆర్మ్ హెయిర్ రావడం. ఓకే నెక్స్ట్ పింపుల్స్ రావడం. ఇవేంటి అండి, ప్యూబర్టీ స్టేజ్ లో ఈ యొక్క మెచ్యూరిటీ లక్షణాలు అన్నమాట. ఓకేనా అండి. ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే ఎంసీక్యూ చూద్దాం.
ఓకే, ఏంటిదంటే ఎట్ 3 years ఏజ్ చైల్డ్ కెన్ టాక్, ఎట్ 5 years ఏజ్ చైల్డ్ కెన్ రైట్. దిస్ ఈజ్ బికాస్ ఏంటిదండి, గ్రోతా, డెవలప్మెంటా, లెర్నింగా, మెచ్యూరిటీయా? ఆన్సర్ ఏంటిదండి, మెచ్యూరిటీ. మనం చెప్పాం గుర్తుందా, ఒక్కొక్క స్టేజ్లో ఏమవుతుందండి, మన దాంట్లో ఉన్న ఇన్నెట్ బిహేవియర్ బయటకు వస్తుంది అన్నమాట. ఓకేనా, రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ని చూసుకుంటూ మన బయటకు వస్తుంది అన్నమాట. ఓకేనా అండి, చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటిదండి, డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. ఓకే, డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. ఓకేనా అండి, ఇదేంటిదండి క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ అన్నమాట. ఓకేనా, క్వాలిటేటివ్ ఉంటుంది, దాంతోపాటు క్వాంటిటేటివ్ కూడా ఉంటుంది అన్నమాట ఈ డెవలప్మెంట్లో. ఓకేనా, డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. ఓకే, డెవలప్మెంట్ అంటే గ్రోయింగ్ ఇన్ మల్టీ డైరెక్షనల్. ఓకేనా, అంటే మల్టీ డైరెక్షనల్ అంటే ఏంటిదండి, ఫిజికల్గా రావడం. నెక్స్ట్ వన్ కాగ్నేటివ్ అంటే మెంటల్ బ్రెయిన్ రిలేటెడ్ డెవలప్ కావడం. దాంతోపాటు సోషల్ అంటే సరౌండింగ్ గురించి తెలుసుకోవడం. దాని తర్వాత ఎమోషన్ గురించి కూడా తెలుసుకోవడం. అంటే ఓవరాల్గా డెవలప్మెంట్ జరిగింది అనుకోండి ఒక హ్యూమన్ బీయింగ్ లో, దాన్ని డెవలప్మెంట్ అంటారు అన్నమాట. ఓకేనా, అంటే మల్టీ డైరెక్షన్ జరగాలి అన్నమాట మన హ్యూమన్ బీయింగ్ లో. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ అస్ డెవలప్మెంట్. ఓకే, ఇది ఎట్లా ఉంటుంది యాక్చువల్గా ఎట్లా ఉంటుంది, ప్రోగ్రెసివ్, ప్రిడిక్టబుల్ అండ్ సిస్టమేటిక్ చేంజెస్ అన్నమాట. ఓకేనా అండి, అంటే దీన్ని ప్రిడిక్ట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఏంటి, ఇన్ఫాన్సీ స్టేజ్ ఉంటుందండి. ఓకేనా, ఇన్ఫాన్సీ స్టేజ్. దాని తర్వాత ఏమొస్తుంది, ఎర్లీ చైల్డ్హుడ్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది, లేటర్ చైల్డ్హుడ్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది, ప్యూబర్టీ స్టేజ్ వస్తుంది. అవునా, అంటే ఒక సీక్వెన్స్ గుర్తుందా, అంటే మనము ప్రిడిక్ట్ చేయవచ్చు. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు చైల్డ్ ఉన్నాడు, ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫాన్సీ స్టేజ్ లో ఉన్నాడు. దాని తర్వాత ఏమవుతుంది అంటే చెప్పొచ్చు, ఏమవుతాడు, ఎర్లీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోతాడు. అవునా, అంటే ప్రిడిక్ట్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది అన్నమాట ఇది. అంటే ఒకటి తర్వాత ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా అండి, ఓకే నెక్స్ట్ చూద్దాం. ఇదేంటి, లైఫ్ లాంగ్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఏంటిది, ఫ్రమ్ బర్త్ టు అప్ టు లాస్ట్ బ్రీత్ వరకు ఉంటుంది అన్నమాట. ఒక ఇంకో డెవలప్మెంట్ అంటే ఏంటిది, డెవలప్మెంట్ లీడ్స్ ఇండివిజువల్ డిపెండెన్సీ టు ఇండిపెండెంట్. అంటే ఈ డెవలప్మెంట్ వల్ల మనకి ఏం వస్తుంది అంటే, ఒకళ్ళ మీద ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే మన మమ్మీ డాడీ మీద డిపెండ్ అవుతాం. అవునా, దాని తర్వాత గ్రాడ్యువల్ ఏమవుతుందండి, మన ఓన్ గా ఇండిపెండెంట్ గా బయటకు వచ్చేస్తాం అన్నమాట. అవునా, ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా, చిన్నప్పుడు ఏంటంటే మమ్మీ వచ్చి బ్రష్ చేయించేది మనకి. అవునా, బలవంతంగా వచ్చి మనం బ్రష్ చేయించేది. గ్రాడ్యువల్ ఏమైంది, మనమే ఓన్ గా బ్రష్ చేసుకుని నేర్చుకున్నాం. అవునా, లేదు మన పళ్ళు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి మనమే బ్రష్ చేసి నేర్చుకున్నాం. అంటే అది ఏంటిది, అది ఒక డెవలప్మెంట్ అన్నమాట. ఓకేనా అండి, ఏంటిది, డిపెండెన్సీ టు ఇండిపెండెంట్. ఓకేనా, ఒకళ్ళ మీద ఆధారపడిన తర్వాత గ్రాడ్యువల్ ఏమైతామండి, మన ఓన్ గా చేసుకోవడం నేర్చుకుంటాం అన్నమాట ప్రతి ఒక్కటి. ఓకేనా, అదేంటిది, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, అన్ని మన కంట్రోల్ తెచ్చుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ as డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, డెవలప్మెంట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ ఇంక్లూడ్స్ గ్రోత్, మెచ్యూరిటీ, లెర్నింగ్. ఓకేనా, అట్లంటే డెవలప్మెంటల్ ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి, యాక్చువల్లీ 3 ఉంటాయి అన్నమాట. డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయండి, గ్రోత్ ఉంటుంది, దాంతో పాటు మెచ్యూరిటీ ఉంటుంది, దాంతో పాటుగా ఏముంటుందండి, లెర్నింగ్ ఉంటుంది. ఈ 3 కలిపితేనే డెవలప్మెంట్ ప్రాసెస్ అంటారు. ఒకసారి చూద్దాం. ఓకే, డెవలప్మెంటల్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం. డెవలప్మెంటల్ ప్రాసెస్ అంటే ఏంటిదండి, డెవలప్మెంటల్ ప్రాసెస్ అంటే ఏంటిదండి, ఇట్ ఇంక్లూడ్స్ 3 ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఏంటండి, ఫస్ట్ గ్రోత్. ఓకేనా అండి, గ్రోత్, దాని తర్వాత మెచ్యూరిటీ, దాని తర్వాత ఏంటిది, లెర్నింగ్. ఓకేనా, ఈ 3 కలిపితే ఏమొస్తారు, డెవలప్మెంటల్ ప్రాసెస్ అంటారు. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఈ యొక్క సీక్వెన్స్ గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. సీక్వెన్స్ ఏంటిదంటే ఫిజికల్ గా డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి కోగ్నేటివ్ డెవలప్ అవుతారు, దాని తర్వాత సోషల్ డెవలప్ అవుతారు, దాని తర్వాత ఎమోషనల్ డెవలప్ అవుతారు. ఈ సీక్వెన్స్ ని గుర్తుంచుకోండి. ఓకేనా అండి, దేని తర్వాత ఏది వస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి.
ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే ఓకే అండి. సో ఇమేజెస్ చూడండి, డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో. కంటిన్యూస్ ప్రాసెస్ చెప్పాం కదండి. ఏంటిది? ఫస్ట్ ఇన్ఫాన్సీ, తర్వాత ఏంటి ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్, తర్వాత ఏంటిది అడాలసెన్స్. ఓకేనా? అట్లా గ్రాడ్యువల్ పోతుంటే నెక్స్ట్ ఏంటిది మిడిల్ ఏజ్ వస్తుంది, తర్వాత ఓల్డ్ ఏజ్. ఓకేనా అండి? ఒక సీక్వెన్స్ ప్రాసెస్ లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం డెవలప్మెంట్ చేంజెస్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ చేంజెస్ ఏంటి అంటే గ్రోత్ లో హైట్, వెయిట్, అపీరియన్స్ అన్నమాట. ఓకేనండి? గ్రోత్ అంటే ఏంటిదండి? మన హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, మనం చూసే ఇప్పుడు నీకు కనిపిస్తున్నా కదండి, ఇది మొత్తం అపీరియన్స్ అన్నమాట. దీన్ని గ్రోత్ కన్సిడర్ చేస్తారు అన్నమాట. ఓకేనా అండి? అదే డెవలప్మెంట్ అంటే ఏంటిదండి? డెవలప్మెంట్ అంటే కోగ్నేటివ్, అంటే బ్రెయిన్ రిలేటెడ్. ఓకేనా? నెక్స్ట్ వన్ మోటార్ స్కిల్స్. మోటార్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మూవ్మెంట్ ఇస్తున్నాం చూసారా, ఇది మోటార్ కిందికి వస్తుంది అనమాట. మోటార్ స్కిల్స్ కిందికి వస్తుంది. ఓకేనా? మూవ్మెంట్ కానీ, ఇది పట్టుకోవడం కానీ. ఓకేనా? ఇంకోటి ఏంటిదండి సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఓకేనా? దీని రిలేటెడ్ మొత్తం డెవలప్మెంట్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా అండి? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటిదండి? స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో యాక్చువల్ ఏంటిదంటే 2 టైప్స్ ఉంటాయండి. ఓకేనా? ఫస్ట్ స్టేజ్ ఏంటిది? ప్రీనేటల్ స్టేజ్. సెకండ్ వన్ ఏంటిది? పోస్ట్ నేటల్ స్టేజ్. ఓకేనా? ప్రీనేటల్ స్టేజ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుందండి? ఫెర్టిలైజేషన్ టు బర్త్ వరకు అన్నమాట. ఓకేనా? పోస్ట్ నేటల్ స్టేజ్ ఏంటంటే ఆఫ్టర్ బర్త్ టు బిఫోర్ డెత్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ప్రీనేటల్ స్టేజ్ ఉంది చూసారా, ఈ ప్రీనేటల్ స్టేజ్ ఇది ఎక్కడ ఉంటుందంటే మదర్ ఊమ్ లో ఉంటుంది అన్నమాట. మదర్ ఊమ్ లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? మదర్ ఊమ్ లో ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే బేబీ బయటకు వస్తాడో అప్పుడు స్టార్ట్ అయ్యేది ఏంటంటే పోస్ట్ నేటల్ స్టేజ్ అన్నమాట. ఓకే, దీంట్లో కొన్ని స్టేజెస్ ఉన్నాయి చూడండి, ఈ స్టేజెస్ చూసుకోండి. ఓకేనా? ఈ స్టేజెస్ గుర్తుంచుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటండి? నియోనేటల్ స్టేజ్ అంటే ఏంటిదండి? 0 to 2 weeks. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ఫాన్సీ చైల్డ్హుడ్. ఇదేంటిదండి? 2 weeks to 2 years. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఈ రెండింటిని ఒకటే దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు, ఇన్ఫాన్సీ అంటారు. ఓకే, ఇట్లా కూడా చెప్పొచ్చు. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఎర్లీ చైల్డ్హుడ్. ఇది ఎక్కువ ఉంచాలండి 2 years to 6 years బేబీని ఏమంటారు? ఎర్లీ చైల్డ్హుడ్ అంటారు. ఓకే, దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, ప్రీ స్కూలింగ్ అంటారు అన్నమాట. దీన్ని ప్రీ స్కూలింగ్ స్టేజ్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా అండి? ప్రీ స్కూలింగ్ స్టేజ్ కూడా అంటారు దీన్ని. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటిది? లేటర్ చైల్డ్హుడ్. ఇది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అండి? 6 years to 12 years పిల్లవాడిని ఏమంటారు? లేటర్ చైల్డ్హుడ్ కిందికి వస్తారు. ఓకేనా అండి? దీనికి కూడా ఇంకో పేరు ఉందండి, ఏంటిదంటే స్కూలింగ్ ఏజ్ అంటారు అన్నమాట, స్కూలింగ్ స్టేజ్. ఓకేనా? స్కూలింగ్ స్టేజ్ అంటారు అన్నమాట దీన్ని. ఇది అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్యూబర్టీ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు 10 years to 13 or 14 years వరకు అన్నమాట. ఓకే, చూద్దామండి. నెక్స్ట్ స్టేజ్ ఏంటిదండి? ఎర్లీ అడాలసెన్స్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి? 13 to 14 years నుంచి స్టార్ట్ అయ్యి 18 years వరకు కంటిన్యూ అవుతుందండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అడాలసెన్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 18 years స్టార్ట్ అయ్యి 40 years వరకు కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 40 years స్టార్ట్ అయ్యి 60 years వరకు కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ ఏంటిదండి? 60 years నుంచి ఆన్వర్డ్స్ ఈ అప్ టు లాస్ట్ బ్రీత్ వరకు కంటిన్యూ అవుతుంది అన్నమాట ఓల్డ్ ఏజ్ అనేది. యాక్చువల్ ఏంటిదంటే ఈ ఫార్మేట్ గుర్తుంచుకోండి. ఓకేనా? క్వశ్చన్ ఇందులోకి వెళ్ళి ఎట్లా అడుగుతారో కూడా మనం గెస్ చేయలేం. కొన్నిట్లలో ఎట్లా అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఇస్తాడు, ఇచ్చేసి ఏం చేస్తాడు? అది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుంది అని చెప్తాడు అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? 18 to 14 years అని ఇస్తాడు అనమాట. క్వశ్చన్ ఇచ్చేసి ఇవి ఆప్షన్స్ ఇస్తాడు అనమాట, ఎర్లీ చైల్డ్హుడా లేకపోతే ఎర్లీ అడాలసెన్స్ అని ఇస్తాడు అనమాట. ఆ ఏజ్ అంటే ఆ స్టేజ్ ఏంటో గుర్తించాలి మనం. ఓకేనా అండి? ఇప్పుడు సింపుల్ చెప్తా చూడండి, 40 to 60 years అది ఏ స్టేజ్ కిందకి వస్తుంది? ఏంటిది? ఎర్లీ అడాలసెన్సా, లేకుంటే మిడిల్ ఏజా, లేకుంటే ఓల్డ్ ఏజా? ఆన్సర్ ఏంటిదండి? మిడిల్ ఏజ్. ఓకే, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇది గుర్తుంచుకోండి ప్యాటర్న్. ఓకే ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్.
టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఇవి చూద్దాం. ఏంటి ఏంటి టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఫిజికల్ డెవలప్మెంట్, ఓకే. నెక్స్ట్ చూడండి కాగ్నేటివ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ఏంటిదండి సోషల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ఏంటిది ఎమోషనల్ డెవలప్మెంట్. ఓకేనా అండి, ఎమోషనల్ డెవలప్మెంట్. ఓకే, ఇవి 4 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఏ ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతుంది అని అన్నమాట. చూద్దాం ఏంటిదండి ఫిజికల్లీ, ఓకేనా, ఫిజికల్లో జరుగుతుంది, మోరల్లో జరుగుతుంది, నెక్స్ట్ వన్ లాంగ్వేజ్లో జరుగుతుంది, ఓకేనా అండి, లాంగ్వేజ్లో జరుగుతుంది. తర్వాత ఎమోషనల్ జరుగుతుంది. డెవలప్మెంట్ అనమాట ఏ ఏరియాలో జరుగుతుంది అంటే ఈ పర్టికులర్ ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ కాగ్నిటివ్ జరుగుతుంది, సోషల్, ఓకేనా, ఈ ఏరియాలో జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇవన్నీ పర్టికులర్ ఏరియాస్ లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం ఫిజికల్ గ్రోత్ ప్లస్ డెవలప్మెంట్ ఈక్వల్ టు మెచ్యూరిటీ. అంటే ఎగ్జాంపుల్ ఇది చూడండి మీరు వస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఈమె హైట్ ఎంత ఉందండి, చాలా చిన్నపిల్లలా కనిపిస్తలే, కానీ ఈ అమ్మాయి దాంట్లో డెవలప్మెంట్ జరిగిందండి. అందుకని దాని మీనింగ్ ఏంటిది మెచ్యూర్గా బిహేవియర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, అదే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఫిజికల్ గ్రోత్ ఉంది కానీ డెవలప్మెంట్ లేకపోయింది అనుకోండి మెచ్యూరిటీ రాదన్నమాట. ఓ సింపుల్ ఎగ్జాంపుల్స్ వీళ్ళని చూడండి. అంటే కొంతమంది మెంటల్లీ ఇల్ పర్సన్స్ ఉంటారు చూసారా, దే హ్యావ్ ఫిజికల్ గ్రోత్ ఉంటుంది కానీ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ దాంట్లో ఏంటి మెచ్యూరిటీ కనిపించదు అన్నమాట. ఓకేనా అండి, ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయండి, ట్రై చేద్దాం. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటిదండి చూద్దాం. క్వాంటిటేటివా, క్వాలిటేటివా, లేకపోతే అన్మెజరబుల్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్, అంటే మెజర్ చేయలేదు ఒక టైం వరకు, లేకపోతే బోత్ 1 and 2. మనం స్టార్టింగ్ లో డిస్కషన్ చేసుకున్నామండి డెవలప్మెంట్ అంటే ఏంటిదండి క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డిస్కషన్ చేసుకున్నాం కదండి. అంటే ఆన్సర్ ఏమవుతుంది 4. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటిదండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకేనా, ఇందులోకి వెళ్ళి డెవలప్మెంట్ కి సంబంధించి వరకు కరెక్ట్ ఏంటిదని అడుగుతున్నాడు అనమాట. సో చూసుకుంటూ వద్దాం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్. మనం ఏమని చెప్పామండి డెవలప్మెంట్ అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, అంటే లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పామండి డెవలప్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఏంటిది ఇది రాంగ్ కదా. ఓకేనా, ఇంకోటి చూద్దాం. డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైరెక్షనల్. అంటే ఏంటిదండి మల్టీ డైరెక్షనల్ గా మనం చెప్పాం. ఫిజికల్ గా డెవలప్మెంట్ జరుగుతుంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది, దాంతోపాటు ఎమోషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది, సోషల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అవునా కాదా? అంటే దాని మీనింగ్ ఏంటి మల్టీ డైరెక్షనల్. అంటే ఆన్సర్ ఏమవుతుందండి 2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటిది మీకు సీక్వెన్స్ చెప్పని గుర్తుందా? సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి అనేసి అని. ఫస్ట్ ఏం జరుగుతుంది ఫిజికల్ గ్రోత్, దాని తర్వాత ఏమొస్తుంది కాగ్నేటివ్, దాని తర్వాత సోషల్, దాని తర్వాత ఎమోషనల్. అట్లా అంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఏంటిదండి ఫిజికల్ డెవలప్మెంట్. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఏంటిదండి డెవలప్మెంట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ గ్రోత్ ఇన్. ఓకేనా, యాక్చువల్ డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఓకేనా, డెవలప్మెంట్ అంటే ఏంటిది అని క్వశ్చన్ రేజ్ చేస్తారు అన్నమాట. సో చూద్దాం డెవలప్మెంట్ అంటే ఏంటిదండి కాగ్నేటివ్, ఫిజికల్లీ, సోషల్లీ, ఆల్ ఆఫ్ దిస్ మనం చెప్పాం గుర్తుందా? ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటిదండి ఓవరాల్ డెవలప్మెంట్ అని చెప్పాం కదండి. అట్లాంటి ఆన్సర్ ఏమవుతుంది ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓకేనా, అంటే కాగ్నేటివ్ స్టేట్ కరెక్టే, ఫిజికల్ స్టేట్ కరెక్టే, సోషల్ స్టేట్ కరెక్టే. ఓకేనా, అట్లాంటి 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఆల్ ఆఫ్ ద ఎబో అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా అండి, ఆల్ ఆఫ్ ద ఎబో అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద ఆస్పెక్ట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇందులోకి వెళ్ళి డెవలప్మెంట్ రిలేటెడ్ కానిది ఏందని అడుగుతున్నాను అనమాట. ఓకేనా, మనం స్టార్టింగ్ చదువుకుంటూ వచ్చినాం కదా డెవలప్మెంట్ లో. సో చూసుకుంటూ వద్దాం. ఫిజికల్ డెవలప్మెంట్, అవును డెవలప్మెంట్ కిందకే వస్తుంది. ఓకే, సోషల్ డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ కిందకే వస్తుంది. కోఆర్డినేటివ్ డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ కిందకి వస్తుంది. దాని తర్వాత మెచ్యూరిటీ డెవలప్మెంట్ కిందకి వస్తుంది అండి, రాదు కదా. అట్లా ఆన్సర్ ఏమవుతుంది 4. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మీకు గ్రోత్ అంటే ఏంటిది, మెచ్యూరిటీ అంటే ఏంటిది, నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటిదో అర్థమైంది అనుకుంటున్నా. దాంతో పాటుగా మనం ఎంసీక్యూ కూడా ప్రాక్టీస్ చేసాం కదండి, అంటే మీకు కాన్సెప్ట్ రిలేటెడ్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మనం టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. దాంతో పాటుగా లెర్నింగ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. దాంతో పాటుగా లెర్నింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రణయ్ సీటెడ్ క్లాసెస్. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.